హృదయంలో కొన్ని థాట్స్ పెడతాడు వాడు. సో ఆ థాట్స్ పెట్టడం వల్ల మేబీ అవి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఆ థాట్స్ శోధనలోకి వెళ్ళటానికి లీడ్ తీస్తాయి అనమాట. ఆ థాట్స్ ఏం చేస్తాయంటే శోధనలోకి మనం వెళ్ళడానికి అవి చేస్తాయి. కాబట్టి వాడి యొక్క మెయిన్ గోలు, వాడి మెయిన్ ఏంటంటే మనల్ని అట్రాక్ట్ చేస్తాడు. అలా వాడి స్ట్రాటజీ అంటే ఏంటంటే టెంప్ట్ చేయడం. అంటే మన హృదయంలో ఒక థాట్ను వాడు పెడతాడు, ఒక ఆలోచనని, తలంపుని పెడతాడు. పెట్టి వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. వీడు ట్రాప్లో వస్తాడా, ఉచ్చులో పడిపోతారా లేదని వాడు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఎలా వస్తుందంటే థాట్స్ వల్ల, మరి వాడు పెట్టిన థాట్స్ వల్ల ఒకవేళ మనం వీక్గా ఉన్నప్పుడు వాటికి మనం అట్రాక్ట్ అయిపోతాము. సో ఆ విధంగా సాతాను మరి మనల్ని అట్రాక్ట్ చేస్తాడు. అట్రాక్ట్ చేయడానికి వాడు ఆ స్ట్రాటజీని వాడతాడు. కాబట్టి ఇక్కడ ఒక అమెరికన్ పబ్లిషర్ ఒక సంస్థ ఉంది, అమెరికన్ పబ్లిషింగ్ సంస్థ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే టు టెంప్ట్ సమ్వన్ ఇన్ టు ద రాంగ్ డూయింగ్స్. ఒకటి మనం తప్పు చేయించడానికి అవి ఏంటంటే బై ఆఫరింగ్ ద ప్లెజర్ అండ్ గెయిన్. అంటే గెయిన్ చేయటం. ప్లెజర్ అంటే ఒక డిజైర్, అంటే ఒక ఆనందాన్ని ఆనందం పుట్టిస్తాడు. లేదంటే కొంత అమౌంట్ కూడా, అంటే ఒక ఆఫర్ చేస్తాడు, ఒక అమౌంట్ ఆఫర్ చేయడానికి కూడా. ఈ రెండు కూడా ఒక మనిషిని శోధనలోకి తేవడానికి కారణం అవుతాయని చెప్పేసి వాళ్ళు ఒక పబ్లిషరు రాయటం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది మనం శోధనలోకి పడుతున్నాము అంటే ఇక్కడ చెప్పే విషయాన్ని బట్టి మరి మనలో ఆశ కలిగినప్పుడు, లేదా మనం ఒకదాన్ని మనం ఆశించినప్పుడు ఆ విధంగా వాడు ట్రాప్ చేస్తాడని. అయితే ఇంకొక విషయాన్ని మనం చూస్తే ఎందుకు శోధనలు, మరి రీజన్ ఏంటి, ఎందుకు మనం టెంప్ట్ అవుతాము, టెంప్టేషన్స్ ఎందుకు వస్తాయంటే వాడు సాతాను యొక్క ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే టు డైవర్ట్ పీపుల్ని. ఏం చేస్తాడంటే వాడు ఫస్ట్ డైవర్ట్ చేస్తాడు. ఆ డైవర్ట్స్ లీడ్స్ టు ద అవే ఫ్రమ్ ద గాడ్. దేవుని నుంచి మనల్ని ఫస్ట్ దూరం చేయడానికి ట్రై చేస్తాడు. దానివల్ల కూడా మనకి టెంప్టేషన్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇంకొక టూల్ ఏంటంటే వాడికి డిసెప్షన్. వాడు మాయ చేస్తాడు. సో మోసపోవడం వల్ల కూడా అది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు మరి ఆ టెంప్టేషన్లోకి మనం వెళ్ళడానికి దానికి రీజన్స్ ఏంటనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా మనం ఉంటామో సో ఆటోమేటిక్గా వాడికి ఈజీ అవుతుంది మనం టెంప్ట్ చేయడానికి, శోధించడానికి, లేదంటే మనం శోధనలో పడడానికి సాతాను గాడికి ఈజీ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఎలా ఓవర్కమ్ చేయాలి టెంప్టేషన్స్ని, శోధన్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా అది కూడా మనకు సొల్యూషన్ ఉంది. ఎందుకంటే ఒక టెంప్టేషన్ మనం ఓవర్కమ్ చేయాలంటే మనకి కొంత ఇన్స్పిరేషన్ కావాలి. టెంప్టేషన్ మనకు శోధన వచ్చింది, లేదంటే మనకి ఒక కష్టం, అంటే శోధన వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు ఇన్స్పిరేషన్ అనేది మనకు కావాలి. ఆ ఇన్స్పిరేషను మరి మనకి బైబిల్లో చాలామంది మనకి మన ముందు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మరి వాళ్ళల్లో మరి కొంతమంది నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్నారు, కొన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. సో దానివల్ల అంటే మన టెంప్టేషన్ అంటే ఎలా మనం దాన్ని ఓవర్కమ్ చేయాలంటే దట్ ఈస్ ద రీజన్. మనకి ఇన్స్పిరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్స్పిరేషన్ కూడా దేవుడు మరి మనకి చాలా ఎగ్జాంపుల్ మనకి బైబిల్లో ఇచ్చాడు. మరి ఆ ఇన్స్పిరేషన్స్ని మనం దాని ద్వారా మనకు వచ్చే మరి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మరి టెంప్టేషన్స్ని మరి ఎలా మనం ఓవర్కమ్ చేయాలని కూడా మనకి బైబిల్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే, ఇప్పుడు నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నెగిటివ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మరి ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటే మనకి బైబిల్లో లోతు ఉన్నాడు, తర్వాత అవ్వ ఉంది. సో వీళ్ళిద్దరు కూడా పాపంలో పడడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, మరి లోతును మనం చూసినప్పుడు యొక్క ఆదికాండంలో మనం చూసినప్పుడు మరి అబ్రహాముకి లోతుకి మరి వాళ్ళ యొక్క పని మనుషులకి గొడవ వచ్చినప్పుడు వాళ్ళు విడిపోవాలి, అబ్రహాము మనం విడిపోవాలని డిసైడ్ అయినప్పుడు లోతుని ఒక ఏరియా సూట్ చేసుకున్నప్పుడు మరి జోర్దాన్ని ఆయన చూసినప్పుడు అది పచ్చగా ఉంది, కనులకి చాలా రమ్యంగా ఉంది, లైక్ ఏ గాడ్ ల్యాండ్ లాగా ఉంది అని ఆయన అక్కడ ఆ చూపుల ద్వారా అక్కడ టెంప్ట్ అవుతాడు. అదేవిధంగా మనం అవ్వను కూడా చూసుకుంటే మరి అవ్వ దగ్గరకు వచ్చిన తప్ప మరి సాతాను కూడా వచ్చి
వాడు ఏం చేశాడంటే అవ్వకి వాక్యం తెలుసు, బట్ వాడు ఏం చేశాడంటే ఆ వర్డ్స్ని ట్విస్టింగ్ చేశాడు. అంటే దాన్ని కొంచెం వక్రీకరించి కన్ఫ్యూజ్ చేసేసాడు అక్కడ కూడా. సో దాన్ని మరి అవ్వ చూసినప్పుడు మరి ఆ ఫ్రూట్ నువ్వు తినాలన్నప్పుడు కళ్ళుకి చాలా రమ్యంగా అది కనపడుతుందని మనకి బైబిల్లో చెప్పడం జరిగింది. అది ఇక్కడ లోతు కన్నులెత్తి చూశాడు. మరి అవ్వ కూడా మరి అవ్వకి అప్పుడు కళ్ళు తెరవడలేదు, కానీ హృదయంలో దాని గురించి ఆలోచించింది. సో దాన్ని ఆలోచించి టెంప్ట్ అయ్యి మరి ఆ ఫ్రూట్ తినడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సిందంటే మన హృదయంలో మనం ఏదైతే అనుకుంటామో, మనం ఏదైతే అనుకుంటామో అదే మన కళ్ళ ద్వారా మనం చేస్తామని అక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే మరి అవ్వ మరి ఆదాము చేసిన తప్పును ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు చేశారు. బట్ దానిని కూడా మరి ఒక ఆదాము మరి మోషే చేత మరి ఆ పాపను కూడా దేవుడు మరి బైబిల్లో రాయించాడు. మరి అప్పుడు దేవుడు మరి ఆదామును ప్రేమించి మరి మనిషిని ప్రేమించి చేశాడు. ఆదాము అంటే ఇష్టము, రోజు మాట్లాడేవాడు. మరి అవ్వ ఒక చిన్న తప్పు చేసినప్పుడు దాన్ని వదిలేయచ్చు కదా, బట్ దాన్ని వదిలేయలేదు, కానీ అది కూడా మనకి బైబిల్లో రాయటం జరిగింది. సో అయితే దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనం ఒక తప్పు చేసినప్పుడు దానిని క్షమించే దేవుడు కాదు, కానీ దానిని చూస్తాడు. కాకపోతే దాని నుంచి మనకి ఆయన ప్రేమ ద్వారా మళ్ళీ ఆ పాపం నుంచి మనకు విడుదల దయచేస్తాడని మనకు తెలుస్తుంది. కాబట్టి మనకి ఈ టెంప్టేషన్స్ని గురించి మనం ఒకసారి మెయిన్ వర్డ్స్లోకి వద్దాము. 1 కొరింథియన్స్ 10వ అధ్యాయము 1 నుంచి 13 వరకు ఒకసారి చదువుకుందాం. బ్రదర్ 10 చాప్టర్ 10 1 నుంచి 13 వరకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసి ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనికి త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండుకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమందునే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పములను నశించి మీరు సణుగుకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుతాయి వ్రాయబడి ఉంది. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఇక్కడ మనకి పౌలు ఒక 4 నెగిటివ్ పాయింట్స్ గురించి మనకి చెప్తున్నాడు. 4 నెగిటివ్ థింగ్స్. అవి ఏంటంటే దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే శోధనలో పడకుడి, వారి వలె మీరు ఉండకుడి అనేది మెయిన్ థీమ్. అంటే ఇక్కడ పౌలు వాళ్ళని ఏం చేస్తున్నాడంటే కొరింథీయులకి చెప్తున్నాడు, మరి మన పితరుల గురించి మరొకసారి చూడండి, మన పితరుల గురించి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని వాళ్ళకి చెప్తూ వాళ్ళు ఏం చెప్తున్నా అంటే శోధనలో పడకుడి, మీరు వారి వల్లే మీరు కూడా ఉండకుడి అని. సో ఆ 4 మనం ఇక్కడ 1వ అధ్యాయము 10వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చూసుకుంటే, సహోదరుల మీరు ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి.
అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అంటే ఇక్కడ మనకి ఈ వచనం చూస్తే అంటే మన పితరులు అంటే వీళ్ళంతా ఏంటంటే ఆత్మ సంబంధమైన మన పితరులు, మన బ్రదర్స్, అంటే వీళ్ళంతా ఏంటంటే ఆత్మ సంబంధమైన వాళ్ళే. కాబట్టి ఇక్కడ మనం ఇందాక అనుకున్న దాన్ని బట్టి చూస్తే శోధన అనేది ఇప్పుడు ఎవరికి వస్తుందంటే ఓన్లీ బిలీవర్స్కే శోధన అనేది వస్తుంది. కాబట్టి ఇది మరి బిలీవర్స్కి అప్లికబుల్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే యుగాంతమందు మనకి బుద్ధి కలుగుటకు వాటిని మన ముందు ఉంచాడు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకు మరి ఆ యొక్క దీని గురించి ఈ యొక్క అధ్యాయంలో రాయబడింది, యొక్క బైబిల్లో వాళ్ళ గురించి రాయబడింది. ఎందుకంటే అది మన కొరకే అని అక్కడ చెప్తున్నాడు. ఆ 4 నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒకటి విగ్రహారాధన. ఇక్కడ మనం చూస్తే విగ్రహారాధన ఉంది. అది ఇంకోటి లైంగిక దురాశలు ఉన్నవి. అదేవిధంగా దేవుణ్ణి శోధించడం కూడా మనం ఇక్కడ చూస్తాము. తర్వాత దేవుని మీద సనగటం కూడా మనం ఈ యొక్క వచనాల్లో మనం చూస్తాము. అయితే మొదటగా మనం విగ్రహారాధన గురించి మనం ఒకసారి ధ్యానించేటట్లయితే, విగ్రహారాధన మనం నిర్గమాకాండంలోకి వెళ్దాము. 32వ వచనం చూసుకుంటే, అందులో మరి మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యము. ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమయ్యాడో మాకు తెలియదు కానీ అతనితో చెప్పిరి. అయితే ఇక్కడ మనం చూస్తే మరి మోషే ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొచ్చాడు. మరి దేవుడు మోషేకి ఇచ్చిన వాగ్దానాన్ని, అదే ఆజ్ఞను ఏదైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో చేయమని మోషే దాని కొరకు అనేక కష్టాలు పడ్డాడు. ఐగుప్తు నుంచి, వాళ్ళ యొక్క శ్రమల నుంచి ఐగుప్తులో ఉన్న వారిని విడిపించి వారి కొరకు మోషే ఎంతో ప్రయాసపడ్డాడు. అయితే ఇక్కడ ఏమైందంటే మోషే రావట్లేదు, మోషే లేడు. కాబట్టి మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే అహరోను దగ్గరికి వచ్చి అహరోనుతో, మాకు ముందుగా చేయక ఒక దూడని, అంటే మమ్మల్ని నడిపించడానికి మోషే ఏమయ్యాడో తెలియదు, అతను ఉన్నాడో లేడో కూడా తెలియదు మాకు, ఏంటి మా సంగతి అని అహరోను దగ్గరికి వచ్చి వారు అడగడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ అహరోను ఎలా రియాక్ట్ అయ్యాడు? మన 4వ వచనం చూస్తే అది కూడా తెలుస్తుంది. 4వ వచనంలో, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతోనూ రూపమును ఏర్పరిచి దాన్ని కోత పోసిన దూడగా చేసిన. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నేను రప్పించిన ఈ దేవుడు ఇదే అనేది. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించాను. చాలు కదా. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క విశ్వాసం ఎంత ఉన్నది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. మోషే అంత ప్రయాసపడి వారిని ఐగుప్తు నుంచి నడిపించాడు. మోషే ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని యొక్క సన్నిధిలో మోషే ఉన్నాడు. బట్ రావటం లేట్ అయింది. బట్ వీళ్ళు ఇమ్మీడియట్గా అహరోను దగ్గరికి చేరి, మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడు, మాకు ఎవరు దిక్కు లేదు, ఫర్దర్గా మమ్మల్ని నడిపించేది ఎవరు ముందుకి అని ఇక్కడ అహరోను దగ్గరికి వచ్చారు. అహరోను దగ్గరికి వచ్చినప్పుడు అహరోను ఎలా రియాక్ట్ అవ్వాలి? సరే వస్తాడు, మోషే వస్తాడు, ఇన్ని రోజులు దేవుడు నడిపించినప్పుడు మనల్ని నడిపిస్తాడు దేవుడని వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాల్సింది అహరోను ఏం చేశాడంటే ఇదే ఛాన్స్ అనుకున్నాడు. మేబీ అతను వాళ్ళతో నడిచి వచ్చేటప్పుడు అతని హృదయంలో కూడా నెగిటివ్ ఫీలింగ్ ఉండొచ్చు. అంటే ఇదంతా మోషేనే నడిపిస్తున్నాడు, లేదంటే మోషేనే జనాలు పొగుడుతున్నాడు, దేవుడు కూడా మోషేతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనేది ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉండొచ్చు. అంటే ఒకటి మనం అవకాశం వచ్చినప్పుడు మనం ఒకరి మీద ఒక నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నాము అంటే అది ఎప్పటి నుంచో మనలో ఉన్నట్టే, అంతే కదా. ఇప్పుడు ఆఫీస్లో మనం పనిచేసేటప్పుడు ఉండి ఒకసారిగా ఎవరి మీద మనం ఫ్రస్ట్రేట్ అవుతున్నాము అంటే ఒక్కసారిగా ఎవరు ఫ్రస్ట్రేట్ అవ్వరు. సో కొంత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అహరోను విషయంలో కూడా
మరి మోషే మీద వాళ్ళు చెప్పినప్పుడు మోషే ఏమయ్యాడు, వస్తాడో రాడు అన్నప్పుడు మరి వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్, ఒక భరోసా ఇవ్వాల్సిన అహరోన్ ఏం చేశాడంటే ఇదే ఛాన్స్ అనుకొని సరే ఇంక ప్రజల్ని నడిపించవచ్చు అంటే వాళ్ళని ఇంకా నేనే లీడర్ అవ్వచ్చు అనుకున్నాడేమో. వాళ్ళు ఏం చేశాడంటే వాళ్ళకి కావాల్సింది అది చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి, మీరు మీ పిల్లలకి, చెవులకి, ముక్కులకి ఉన్నది మొత్తం తీసుకొని రండి, మనం ఒక దోణ చేద్దాము, అదే మనం నడిపిస్తుందని అక్కడ అహరోను చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఇద్దరు గురించి చూసుకుంటే మరి మోషే దేవుడికి ఎంత ఒబీడియంట్గా ఉన్నాడు, మరి దేవుని ఆజ్ఞను ఎలా పాటించాడు, మరి ప్రతి విషయంలో ఆయన దేవుణ్ణి అడుగుతూ మరి ఆ ప్రజలు నడిపించడం జరిగింది. ఇక్కడ మనం అహరోను చూసుకుంటే మరి ఛాన్స్ వచ్చింది కదా అని మరి మోషేని నెగిటివ్ చేసి మరి ఇతను ఓన్ డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళటం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం 2 క్యారెక్టర్లు మనం చూస్తున్నాము. అయితే ఇంకోటి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఐగుప్తు నుండి విడిపించిన దూడ ఇదే. సరే చేసుకున్నారు వాళ్ళు, చేసుకున్న తర్వాత వాళ్ళు అన్నమాట ఏంటి, ఐగుప్తు నుంచి మనల్ని విడిపించిన దూడ ఇదే అని అక్కడ వాళ్ళు పలకటం జరిగింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మన దైనందిన జీవితాల్లో దేవుడు మనకి అనేక మేలు చేస్తూ ఉంటాడు, అనేక కార్యాలు మన పట్ల చేస్తూ ఉంటారు. అయితే మనం ఏం చేస్తామంటే ఒకనొక టైం వాటిని మర్చిపోయి ఇది నా వల్ల జరిగింది లేదంటే వారి వల్ల జరిగిందని దేవుణ్ణి అక్కడ హైడ్ చేస్తారు, లేదంటే దేవుణ్ణి అక్కడ దూరం చేసి దేవుడు లేకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇది నా వల్ల జరిగింది అని. కాబట్టి ఇక్కడ ఏంటంటే అది విగ్రహారాధన కింద వస్తుంది. అంటే దేవుడు మన పట్ల చేసిన కార్యమును మనం ఇంకొకరికి దాన్ని ఆ ఘనతను ఇంకొకరికి ఇస్తున్నాం. ఎందుకంటే దేవుడి గురించి మనకు తెలుసు, మనకు ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు, ఎన్నో విపత్తుల నుంచి మనల్ని కాపాడాడు, ఎన్నో రకాలుగా మనల్ని ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడు. కానీ ఏదన్నా ఒకటి జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆనందంలో ఆ దేవుని మర్చిపోతాము. దేవుడు చేసిన మనకి ప్రీవియస్గా చేసిన ఆయన ఏవైతే చేశాడో అవన్నీ మర్చిపోయి మనం ఏమంటామంటే మనకి అతని వల్లే నాకు వచ్చింది, నాకు ఒక జాబ్ వచ్చింది, అతని వల్ల నాకు జాబ్ వచ్చింది, లేదా అతని వల్ల నాకు మంచి జరిగింది, లేదంటే నా తెలివి వల్లే నాకు ఇవి జరిగినాయి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ విషయాలని మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుడు మరి చేయకుండా మరి భూమి మీద ఏ కార్యం కూడా జరగదు, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరగదు. కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఏం మర్చిపోతుందంటే మనకు వచ్చే ఏదైనా సోర్స్ ఒకటి వస్తుంది అంటే అది ఎలా వస్తుందంటే బికాజ్ ఆఫ్ అవర్ రిసోర్స్ ఆఫ్ గాడ్ రిసోర్సెస్. ఇక్కడ ఏంటంటే యు ఫర్గెట్ ద గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ ఆల్ రిసోర్సెస్. సో మనకి ఒకటి వస్తుంది అంటే దాని రిసోర్స్ ఎక్కడ ఉందంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అయితే ఇశ్రాయేల్ విషయంలో వాళ్ళు అలానే చేశారు. వాళ్ళు ఏం చేశారంటే మరి అప్పటి వరకు నడిపించిన దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళు ఏం చేశారు, ఒక దూడని వాళ్ళు విగ్రహంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు అక్కడ ఆలోచించలా, దేవుడు ఇన్ని రోజులు నడిపించాడు, ఇంకొక నేర్పరుస్తాడు, మోషే కాకపోతే ఇంకొకళ్ళు. సో నాకు దేవుడు ఇంపార్టెంట్, దేవుడు నడిపించింది మోషే నడిపించలేదు కదా అనేది వాళ్ళ అంతవరకు జరిగిన యాత్రలో ఏమాత్రం కూడా వాళ్ళకి దాని గురించి ఒక అవగాహన కానీ మరి అలా ఆలోచించాలనే థాట్ కూడా వాళ్ళ రాలేదు. కాబట్టి ఇక్కడ మనం 32వ అధ్యాయం 7వ వచనం చూసుకుంటే ఇక్కడ దేవుడు ఒక మాట అంటాడు, కాక యెహోవా మోషేతో ఇట్లా నీవు తిరిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. సో ఇక్కడ దేవుడు ఎమ్మటే చేంజ్ చేసేసాడు, వర్డ్ చేంజ్ చేశాడు. అప్పటి వరకు నా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు, నా ప్రజలు అన్న దేవుడు మరి ఒక్కసారిగా ఎప్పుడైతే ఇలా హృదయాల్లో విగ్రహం అనేది ఎప్పుడైతే వచ్చిందో, అంటే దేవుడికి వెళ్ళాల్సిన ఘనత ఎప్పుడైతే వాళ్ళు వేరే దానికి ఇచ్చారో ఎమ్మటే దేవుడు రియాక్ట్ అవుతున్నాడు. ఏమని రియాక్ట్ అవుతున్నాడంటే అంటే ఐగుప్తు నుంచి నడిపించిన నీ ప్రజలు చెడిపోయి ఉన్నాడు వెళ్ళిపోమని. అంటే అంటే దేవుడు దానికి ఎంత బాధపడి ఉంటాడు. మరి దేవుడు అనేక రకాలుగా వాళ్ళని వాళ్ళని ఐగుప్తు నుంచి నడిపించి వాళ్ళకి వచ్చిన శోధనలు ఎన్నో మరి ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి సరి చేసుకుంటూ మరి వాళ్ళని ఒక గమ్యాన్ని చేర్చాలని దేవుడు మరి మోషేని ఏర్పరిచి మోషే ద్వారా నడిపించుకొచ్చాడు. బట్ వాళ్ళు అక్కడికి వచ్చేళ్ళకి ఏం చెప్పారంటే ఐగుప్తు నుంచి నడిపించిన దూడ ఇదే అని వాళ్ళు దూడని ఆరాధించడం వాళ్ళు అక్కడ జరిగింది. కాబట్టి దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ
విగ్రహారాధనని ఆయన సహించడు. నువ్వు ఒకవేళ విగ్రహారాధన అయి ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన నోటి నుంచి మనల్ని ఉమ్మేస్తాడంట. అంటే దేవుడికి వెళ్ళాల్సిన ఘనత, దేవుడికి వెళ్ళాల్సిన ఆ యొక్క ఘనతని మరి మనం వేరే వాళ్ళకి చేసినప్పుడు దేవుడు దానిని సహించి, నేను సహించను అంటున్నాడు, సహించేవాడు కాదు. కాబట్టి మనం ఇంకా చూడాలంటే మరి ఆయన విగ్రహారాధన వ్యభిచారం కంటే కూడా ఘోరంగా దాన్ని చూస్తాడు. వ్యభిచారం కంటే ఇంకా ఘోరంగా మన హోషేయ గ్రంథంలో మనం చూస్తే అక్కడ హోషేయ గ్రంథంలో చెప్తాడు, అంటే వీరు నా మాట వెనుక వ్యభిచారంలో ఉన్నారు, వ్యభిచారం చేస్తున్నారు అని అక్కడ హోషేయ గ్రంథంలో మన గ్రంథం అంతా కూడా ఒకసారి చదివితే అక్కడ అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మరి దేన్నైనా సహిస్తాడు కానీ విగ్రహారాధనని ఆయన సహించేవాడు కాదు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుణ్ణి మరి మనం ప్రేయర్ చేస్తామో, మనం దేవుడికి ప్రేయర్ చేసినప్పుడు మనం బ్లెస్సింగ్ అవుతున్నాం అంటే మరి ఆయన యొక్క ప్రేయర్ మనకి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ప్రార్థన ద్వారానే మనం బ్లెస్సింగ్ పొందుకుంటున్నాం. కాబట్టి ఆయన ద్వారానే మనం అనేకమైన మేళ్ళు పొందుకుంటున్నాం. కాబట్టి మనం మరి ఇశ్రాయేల్ వలె మనం ఆయనకి రావాల్సిన ఘనతను మనం వేరే వాళ్ళకి ఇవ్వకూడదని ఇక్కడ మనకి తెలుస్తుంది. కాబట్టి మనం ఇశ్రాయేల్ వలె మనం ఉండకూడదు అని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తుంది. అయితే ఇక్కడ విగ్రహాలు ఎందుకు వస్తాయి మన హృదయంలోకి, అవి ఎందుకు వస్తాయి అనుకుంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మరి ఇశ్రాయేలు ఎందుకు అంటే వాళ్ళు విగ్రహాన్ని చేయాలని ఆలోచన వాళ్ళ మైండ్లో ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే మోషే మరి వారి నుంచి వెళ్ళిపోయాడు, కొండ మీదకి వెళ్ళిపోయాడు, కొంచెం గ్యాప్ వచ్చింది ఇశ్రాయేల్కి మోషేకి. అప్పటి వరకు మోషే వెనకాలే ఉండి వాళ్ళకి వచ్చిన ప్రతి డౌట్ని, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ రావటం వల్ల ఏమందంటే వాళ్ళ హృదయంలో వేరొకటి వచ్చేసింది. సో టైం గ్యాప్, ఎప్పుడైతే ఆ గ్యాప్ వచ్చినప్పుడు మరి మోషేకి వచ్చింది. మరి ఆ గ్యాప్ వచ్చినా కానీ మరి వాళ్ళు మోషేని నమ్మలేదు, మోషేని నడిపించిన దేవుని నమ్మలేదు. కానీ సో ఆ గ్యాప్ ఏం ఫిల్ చేసిందంటే ఒక విగ్రహాన్ని వాళ్ళ హృదయంలో ఫిల్ చేసింది. అయితే మన హృదయంలో ఎప్పుడైనా ఒక గ్యాప్ అంటే వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అయి ఉంటే సో అదేం చేస్తుందంటే మనం దేన్నైతే మన మైండ్లో అనుకుంటామో ఆ గ్యాప్ని అది ఫుల్ చేసేస్తుంది. సో ఇక్కడ కూడా ఏం జరిగిందంటే మోషే దూరమైనప్పుడు వాళ్ళ హృదయంలో ఒక గ్యాప్ వచ్చింది. అంటే ఆ గ్యాప్ ఏంటి అంటే మరి మోషే లేడు, మమ్మల్ని ఎవరు నడిపిస్తాడు అంటే మీరు దేవుడి మీద ఆధారపడలేదు. అప్పుడు కూడా అహరోన్ దగ్గరికి వెళ్ళాడు. అహరోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన రాంగ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వాళ్ళ హృదయాల్లోకి విగ్రహం అనేది వాళ్ళ హృదయాల్లోకి వచ్చింది. కాబట్టి ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ గ్యాప్ మన హృదయంలో అయినా, అప్పుడు ఇశ్రాయేల్ హృదయంలో అయినా, ఇప్పుడు మనలో అయినా ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫెయిత్ అనేది మనలో ఒక మంచి ఫెయిత్ ఉండాలి. ఫెయిత్ ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ మన కళ్ళ ముందే ఉండాలి. అది ఫెయిత్. అంటే మనకు ఎప్పుడైతే దేవుడు మన కళ్ళ ముందు ఉంటాడో, ఆ కళ్ళ ముందు ఉన్నప్పుడు మనలో ఎలాంటి గ్యాప్ రాదు, ఎలాంటి దేవుడికి మనకి మధ్య ఎలాంటి ఆటంకులు ఏవి రావు. సో రాకుండా ఉండాలంటే ఫెయిత్ అంటే మనం ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ ప్రతి మనకి వచ్చే బాధలోనూ ఎలా ఉండాలంటే మనం దేవుని మీద ఆనుకొని ఉంటే మనకి గ్యాప్ అనేది ఉండదు. అదే ఫెయిత్ అంటే కంప్లీట్గా మనం ఎప్పుడైతే దేవుని మీద మనం కంప్లీట్గా ఆధారపడి ఉంటాం, నాకు ఏమన్నా కానీ ఏమన్నా జరగని దేవుడు ఉన్నాడు, ఆయన ఏమైనా నా పట్ల చేయగలడు, నా జీవితంలో అనేక మేలు చేశాడు అనేది ఎప్పుడైతే మనం ఆయన మీద కంప్లీట్గా ఆధారపడతామో, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, ప్రతి విషయంలో వాళ్ళు కంప్లీట్గా ఆధారపడతారు మన మీద. మా డాడీ ఉన్నాడు, మా డాడీ చేస్తాడు, మా డాడీ నన్ను అంటే సురక్షితంగా చేర్చుతాడు, నాకు కావాల్సింది ఇస్తాడు అనేది వాళ్ళు ఇంక వేరే గురించి ఆలోచించరు. సో మన యొక్క జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి ఫెయిత్ మనకు ఉండాలి. దేవుడి మీద కంప్లీట్గా ఆనుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. మనం దేని మీద ఆధారపడకూడదు, దేన్ని మనం ఆధారంగా చేసుకోకూడదు. ఆయన మీద మనం ఆధారపడ్డప్పుడు ఇలాంటి గ్యాప్ అనేది, ఇలాంటి విగ్రహాలు అనేది మనలోకి రావు అని తెలియజేస్తుంది. కాబట్టి
ఎప్పుడైతే మనం ఆ ఫీలింగ్, ఆ వాక్యూమ్ అనేది మన హృదయంలోకి వస్తుందో, విగ్రహారాధన అనేది వస్తుంది కాబట్టి అలాంటి వాక్యూమ్ అనేది మన హృదయంలో ఉండకూడదు అని ఈ వాక్యం మనకు చెప్తుంది. అయితే ఇంకోటి అంటే సమ్టైమ్స్ మనం ఏం చేస్తాము, దేవుణ్ణి తక్కువ ప్రయారిటీ ఇస్తాము. దేవుడికి కొన్ని విషయాల్లో, కొన్ని చోట్ల అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం దేవునికి తక్కువ ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో కాబట్టి దీనివల్లే ఇవన్నీ కూడా విగ్రహాలు మనకు ఎందుకు వస్తాయంటే దానివల్లే వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సొలొమోను గురించి మనకందరికీ తెలుసు. సొలొమోను యొక్క జీవిత చరిత్ర గురించి మనకందరికీ తెలుసు. మరి ఫస్ట్ రాజులు 11:1-2 వరకు ఒకసారి చదువుదాము. మొదటి రాజులు 11వ అధ్యాయము. చదవండి కదా. 11వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదవండి. అమోనీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తరపు త్రిపుడు కనుక వాటితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనంలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామకృత గలవాడై వారిని ఉంచుకొనిస్తూ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మనం చూస్తే సొలొమోను జీవితంలో కూడా మనం చూస్తే ఇక్కడ పైన చెప్పడం జరిగింది, మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోమీయులు, హిత్తీయులకు జనులు మీ హృదయములను తన దేవతల తట్టు త్రిపుతురు కనుక వారితో సహవాసం చేయకూడదని చెప్పాడు. ఆల్రెడీ ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశాడు. స్టిల్ మరి సొలొమోను ఏం చేశాడంటే అక్కడ దానిని లెక్క చేయక ఏం చేశాడు, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తె గాక ఆ జనంలో అనేక మంది స్త్రీలని మోహించును. సో ఇది ఎలా జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం దేవునికి తక్కువ ప్రయారిటీ ఇస్తామో, మరి దేవుడు సొలొమోను జీవితంలో ఒక జ్ఞానిగా మరి ఆయనకి జ్ఞానాన్ని దయచేశాడు. ఎవరికి లేని జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. మరి ఆయనకు కావలసిన ప్రతిదీ కూడా మరి ఆస్తులు ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంకా అది ఆయనకి ఎలా అనిపిస్తుందంటే అన్నీ ఉన్నాయి కానీ మరి సొలొమోను ఏం చేశాడంటే దేవునికి తక్కువ ప్రయారిటీ ఇచ్చి, మరి తక్కువ ప్రయారిటీ అటువంటి ఏంటి, దేవుడు ఆల్రెడీ నీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, అది చేయకూడదు అంటే వాళ్ళని మోహించకూడదు, వాళ్ళతో ఉండకూడదు, ఉంటే అది ఉంటే దాని యొక్క కాన్సిక్వెన్స్ ఏమవుతుందంటే వాళ్ళ దేవతల తట్టు నేను తిప్పుతారని ఆల్రెడీ దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. సో ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వలేదంటే అప్పుడు ఏమవుతుంది, మనకి దేవుడికి మనం తక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు. సో దేవునికి తక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏం జరిగింది, సొలొమోను ఇప్పుడు వారిని మోహించాడు. దాని ద్వారా వాళ్ళ విగ్రహాలకి పూజలు చేయడం స్టార్ట్ చేశాడు. మన 4-5 వచనాలు చూస్తే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల వైపు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయిను. అది తక్కువ ప్రయారిటీ ఇస్తే జరుగుతుంది. విగ్రహాలు మనకి ఎప్పుడు వస్తాయంటే దేవుడికి మనం తక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పుడు కూడా మనం దేవుణ్ణి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతాము. బట్ ఒకనొక సిచ్యువేషన్లో ఒక టైంలో ఏం చేస్తామంటే అది మన సొంత ఆలోచనలతో మన సొంత ప్రయోజనాల కొరకు ఒకసారి ఏం చేస్తామంటే దేవుడిని అట్లా పక్కకు పెట్టేస్తాం. ఎందుకంటే దేవుడు మనతో ఉంటే మనకు చేయలేం కాబట్టి మనకు ఆశ తీరాలంటే, మనకు డిజైర్ తీరాలి అంటే మనం ఏం చేస్తామంటే దేవుని కొంచెం పక్కన పెట్టేసి కొద్దిగా తక్కువ ప్రయారిటీ ఇచ్చేసి మనకు కావాల్సింది మనం చేసేసుకుంటాం. సో దాని పర్యవసానం ఏంటంటే మనకి దేవుడి నుంచి దూరంగా ఉంటాము. తర్వాత మనం అన్ని దేవతలు ఇప్పుడు సొలొమోను చేసినట్టు అన్ని దేవతల వైపు ఆయన హృదయాన్ని తిప్పి ఆయన చేత పూజలు చేయించి ఆయన చేత యజ్ఞాలు అన్నీ చేయించేసి ఒక అన్యుడిగా మరి ఆయన అన్యుల కంటే ఘోరంగా తయారైపోయాడు. అందుకని ఇక్కడ అంటాడు దావీదుకున్న హృదయము మరి సొలొమోనుకి లేదు, యథార్థము కాకపోయేను.
యెహోవా ఎడల యథార్థంగా ఉండలేకపోయాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా మనం జాబ్ చేసే దగ్గర కానీ లేదంటే ఇంకో పని చేసే దగ్గర కానీ చాలామంది ఏంటంటే వాళ్ళ లబ్ధి కొరకు మనకి ఎవడైతే పైన ఒక బాస్ ఉంటారో సో వాళ్ళ లబ్ధి కొరకు ఏం చేస్తారంటే వాడిని ప్రైజ్ చేయటం స్టార్ట్ చేస్తారు. నీకు దేవుడు ప్రతిదీ ఇస్తాడు, నీకు కావాల్సింది ప్రతిదీ కూడా ఆయన ఇస్తాడు, ఆ విషయం మనకు తెలుసు. బట్ స్టిల్ మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి ప్రయారిటీ తగ్గించేసి మరి వాళ్ళని ప్రైజ్ చేయటము, వాళ్ళకి అంటే వాళ్ళకి దగ్గర అవ్వాలని ఇంకా ఏవేవో చేస్తా మన యొక్క స్పిరిచువాలిటీని కూడా మనం ఒక్కొక్కసారి కోల్పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కూడా నీ హృదయంలో ఇప్పుడు నువ్వు బాస్ను ప్రైజ్ చేస్తున్నావు అంటే వాడే నీ విగ్రహం. అంటే దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు, అంటే దేవుడికి లిస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావు, వాడి విగ్రహాన్ని నిలో పెట్టుకున్నావు, వాడినే పూజిస్తున్నావు, వాడినే ప్రైజ్ చేస్తావు, వాడి చుట్టే తిరుగుతున్నావు అంటున్నావు అంటే అది నీకు ఒక విగ్రహం. కాబట్టి ఈ యొక్క పాయింట్లో కన్క్లూజన్ చూసుకుంటే మనం ఇక్కడ నుంచి మరి వెళ్ళిపోయేటప్పుడు మనలో ఏమి విగ్రహాలు ఉన్నాయనేది మనం ఒకసారి ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు పౌలు కూడా కొరింథియన్స్కి అదే చెబుతున్నాడు. అంటే మన పితరులు మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. మనం ఏ స్థితిలో ఉన్నామో వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు, వాళ్ళు అలా చేశారు. మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఎలా జీవిస్తున్నాము, మన ప్రవర్తన ఎలా ఉన్నది, దేవుడితో మన సంబంధం ఎలా ఉన్నది అనేది పౌలు అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు. ఈ సమయంలో మనం కూడా అదొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆరాధన అనేది రెండు సీక్వెల్గానే ఉంటాయి. కాకపోతే ఆరాధన చేస్తే ఏమొస్తుందంటే నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి, విగ్రహారాధన చేస్తే నీకు శాపం వస్తుంది. రెండు సీక్వెల్గానే ఉంటాయి. రెండింటిని చూస్తే ఒక ఆరాధన రెండు ఒకటే. రెండు దేవుణ్ణి పూజించటమే. ఇక్కడ దేవుణ్ణి పూజిస్తున్నాం, అక్కడ విగ్రహాలను పూజిస్తున్నాం. ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, అది పూజిస్తున్నాం. కాబట్టి ఈ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనలో ఉన్న విగ్రహం ఏంటిది, మనం దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాము, దేనికోసం దేవుడికి మనం లీస్ట్ ప్రయారిటీగా దేవుడిని మనం చేస్తున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆరాధిస్తామో, ఎప్పుడైతే దేవునితో నడుస్తామో, దేవుడితో నడుస్తామో, దేవుని ఆరాధిస్తామో, మనం కూడా మనలోకి ఆ లక్షణాలు వస్తాయి. మనలోకి ఆ యొక్క లక్షణాలు వస్తాయి, దేవుని యొక్క లక్షణాలు. ఎందుకంటే మనం అంటాము జనరల్గా మన ఊళ్ళో అంటారు, అరే వాడితో తిరిగితే ఈడైపోతాడు 6 నెలలు అని. ఎలా అవుతాడు? వాడితో తిరిగి వాడి ప్రతిదీ గమనించి వాడు ఏం చేస్తున్నాడో ఈడది చేస్తాడు. ఎందుకు? వాడితో క్లోజ్గా ఉంటాడు, క్లోజ్నెస్లో ఉంటాడు. ఎటు వెళ్ళినా వాళ్ళిద్దరు తిరిగి వెళ్తూ ఉంటారు. అట్లనే దేవుడితో మనం ఎప్పుడైతే నడుస్తామో, దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు ఆయన లక్షణాలు మనలోకి వస్తాయి. నువ్వు ఎప్పుడైతే విగ్రహారాన్ని పూజిస్తావో, విగ్రహారాన్ని ఆరాధిస్తామో, దాని లక్షణాలు మనలోకి వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే రెండు ఈక్వలే. ఇక్కడ పూజిస్తున్నాడు, ఇక్కడ ఆరాధిస్తున్నాడు. కాబట్టి మనం ఈ సమయంలో మనం ఒకసారి మనల్ని ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. అంటే మన ఆరాధన ఎట్లా ఉంది, మనం దేన్ని ఆరాధిస్తున్నాము, దేనితో నడుస్తున్నాము, దేవుడితో నడుస్తున్నామా, విగ్రహాలతో నడుస్తున్నామా, విగ్రహాలను ఆరాధిస్తున్నామా, అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇప్పుడు విగ్రహారాధనలో ఏముంది, మనకి శాపం ఉంది, ఆరాధనలో మనకి ఆశీర్వాదం ఉంది. కాబట్టి దేనిలో మనం ఉన్నామనేది ఈ సమయం మనం ఆలోచించుకొని, ఒకవేళ మనలో అలాంటి విగ్రహాలు ఏమైనా ఉంటే ఈ సమయమే దాన్ని తీసివేసి దేవునితో మరి ఒకవేళ నీకు దూరంగా ఉన్నాడేమో, ఒకవేళ దేవుడితో నీ సహవాసం అనేది కొంచెం గ్యాప్ ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, మరి అలాంటి గ్యాప్ లేకుండా మనం దేవుడితో సహవాసం, దేవుణ్ణి ఆరాధ్యం ఒకసారి అది జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రెండో పాయింట్కి వచ్చేకే మనం లైంగిక పరమైన అనైక్యత ఈజ్ ద సెక్సువల్ ఇమ్మొరాలిటీ. ఇక్కడ మనం 10వ వచనం చూసుకుంటే 1 కొరింథియన్స్
10 ఒకసారి చూస్తే. మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత సారీ బ్రదర్, 8 చూడండి. మరియు వారి వలె మనము వ్యభిచరింపుగా యుద్ధము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. ఇక్కడ మనం చూస్తే లైంగికపరమైన అనైక్యత కూడా అక్కడ చోటు చేసుకోవడం జరిగింది. అంటే మనకి ఇందాక మనం సొలొమోను గురించి చదివాము. మరి సొలొమోను కూడా అలానే ఆ విషయాల్లో మరి ఆయన ఏం చేశాడంటే, దేవుడు ఆయనకు భార్యనిచ్చాడు, బట్ ఆయన కామతుత్ర కలవాడై, అంటే దానికి ఇంకా ఆశ కలవాడై మరి అనేక మందిని పెళ్లి చేసుకోవడం, అనేక మందిని మరి ఆయన ఉపపత్నులుగా ఉంచుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ దేవునితో నువ్వు దూరంగా ఉన్నప్పుడు, మరి ఆ విగ్రహాలు నీ హృదయంలో ఉన్నప్పుడు ఇలాంటి సెక్సువల్ ఇమారాలిటీ కూడా, మరి లైంగికపరమైన అనేకత కూడా జరగటానికి ఇక్కడ జరగటానికి రీజన్ అదేనని పౌలు కూడా ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటిది ఏం చేస్తుందంటే మన యొక్క బాడీని స్పాయిల్ చేసేస్తుంది. సో ఈ విషయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏ విధంగా ఉన్నాము ఆ విషయాలని. ఇంకా మూడో విషయానికి వచ్చేళ్ళకి టెంప్టింగ్ ద గాడ్. ఇంకోటి ఏం చేశారంటే దేవుణ్ణి శోధించారు. 9వ వచనం చూస్తే, 9వ వచనంలో మన ప్రభువును శోధింపేందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించురు. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించురు. అయితే ఇక్కడ శోధిస్తున్నారు అంటే మనం నిర్గమకాండము 17:7, అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 6:16 చూస్తే అక్కడ మస్సాలో మరి వాళ్ళు వాటర్ కావాలన్నప్పుడు, నీళ్లు కావాలన్నప్పుడు, మరి అక్కడ దేవుడిని అడిగినప్పుడు మోషే బండను కొట్టి మరి వాటర్, అక్కడ వాళ్ళకి వాటర్ వస్తుంది, వాటర్ తాగుతారు అక్కడ. అయితే అక్కడ వాటర్ కోసం మరి అక్కడ శోధించారు దేవుణ్ణి. అంటే దేవుడు వాళ్ళకి ప్రతి విషయంలో వాళ్ళు నడిపిస్తుంటేనే వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ ఇస్తున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళకి అది ఆ ఇంపార్టెన్స్ తెలియలేదు. ఇంకా వాళ్ళకి దేవుడి మీద ఇంకా సనుగుతున్నారు, దేవుడిని ఇంకా శోధిస్తూనే ఉన్నారు. అంటే మన జీవితాల్లో కూడా మరి ఎన్నో మేలు దేవుడు చేస్తూనే ఉంటాడు. మరి చేస్తున్నప్పటికీ మరి కొన్ని ఇంకా మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి శోధించేవారుగానే ఉంటాము. నాకు ఇంకా అది కావాలి, దేవుడు నీకు కావాల్సిన ప్రతిదీ కూడా ఇస్తాడు. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇంకా దానికంటే మించి కావాలని మనం దేవుణ్ణి శోధించేవారిలా కూడా ఉంటాము. ఇంకోటి వచ్చేసి సనగటం. దేవుణ్ణి వాళ్ళు చనిగారు దేవుడి మీద. అంటే అన్సాటిస్ఫైడ్. అంటే ఎప్పుడైతే అన్సాటిస్ఫైడ్ పీపుల్, అంటే నీకు ఎంత ఇచ్చినా నువ్వు సాటిస్ఫై అవ్వలేదు అంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి శోధిస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, అదే పాజిటివ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, మనం యోబు ఉన్నాడు, మనకి బైబిల్లో యోబు ఉన్నాడు. మరి యోబుని దేవుడు మరి అనేక రకాలుగా మరి ఆయనకి ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఆరోగ్యం కుషించి అన్ని అతనికి అవయవాలన్నీ పాడైపోయినవి. ఆయన ఇంకా అంటే చనిపోవడానికి దగ్గరగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇప్పుడు యోబు ఒక మాట ఏమంటాడంటే, నా విమోచకుడు సజీవుడు. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ భార్య కూడా నువ్వు దేవుణ్ణి శోధించి చనిపోవు, దేవుణ్ణి నువ్వు తిట్టి చనిపోవు అన్నట్లుగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా క్వశ్చన్ చేస్తారు. కాకపోతే యోబు అక్కడ ఏమంటాడంటే, నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించిన వాడు సజీవుడు. నేను ఎన్ని శ్రమల్లో ఉన్నా కానీ, నేను ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నన్ను ఆయన మరి బతికించగలడు, నన్ను ఆయన మళ్ళీ రీజనరేట్ చేయగలడు అని అక్కడ అంత కాన్ఫిడెంట్గా మరి యోబు మరి చెప్తున్నాడు. అంటే యోబు జీవితంలో నీకు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఆశీర్వాదాలు అన్నీ తీసేసుకున్నాడు దేవుడు. ఎవరు లేడు, ఆస్తులు లేవు, పిల్లలు లేరు, బంధువులు ఎవరు లేరు. బట్ స్టిల్ యోబు అంటున్నాడంటే, నా విమోచకుడు సజీవుడు, ఆయన నాకు చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు. ఒకవేళ నన్ను స్వస్థపరచపోయినా నాకు బాధ లేదు అని ఆ దేవుడి మీద అంత విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇంకోటి మనం పౌలు గురించి కూడా చూసుకుంటే, ఇక్కడ పౌలు ఏమంటాడంటే, విరుకుల విశాలత చూశాను నేను అని స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే నేను అనేక శ్రమల గురించి వెళ్ళాను, జైల్లో వేశారు, తరిమారు, ఊర్లు వెళ్తే సువార్త విషయంలో వెళితే వాళ్ళు కొట్టారు. అంటే అనేక శ్రమలు అనుభవించాను, అనేక హింసలు అనుభవించాను
అయినా స్టిల్ ఆయన ఏమంటున్నాడంటే విరికులో విశాలతను చూశాను, అయినా దేవుని యొక్క ప్రేమను నేను చూశాను. అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను హ్యాపీగా ఉండగలిగాను. విశాలతను చూశాడంటే ఆయన దేవుడి వైపు చూస్తున్నాడు. అంటే దేవునితో ఆయనకున్న సంబంధం, మరి దేవుని మీద ఆయనకున్న విశ్వాసం మరి ఆ విధంగా మరి ఆయన చేత మాట్లాడిస్తుంది. అయితే మరి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు మనం చూస్తే మరి దేవుడు ఎన్నో చేశాడు వాళ్ళకి. వాళ్ళు ఎంతో శ్రమల్లో మరి ఒకనొక టైంలో మమ్మల్ని విడిపించే దేవుడే లేడా అని వాళ్ళు ఆ కృషించిన టైంలో మరి దేవుడు మోషేని పంపించి మరి ఫరో రాజు దగ్గర నుంచి మరి అనేక మరి ఆయన యొక్క ఫరో ఎన్ని ఎత్తులేసినప్పటికీ ప్రతిదీ కూడా ఆయన సాల్వ్ చేసుకుంటూ మరి ఆ యొక్క దేశం నుంచి, ఆ యొక్క శ్రమల నుంచి మరి వాళ్ళు విడిపించి వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి, ఎర్ర సముద్రాలు ఎదురయ్యాయి, ఎన్నో విపత్తులు ఎదురయ్యాయి. వాటన్నిటి నుంచి కూడా వాళ్ళని కాపాడుతూ, వాళ్ళని నడిపించుకుంటూ, మరి వాళ్ళని పోషిస్తూ, మరి ఎడారుల్లో వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రతి పోషణను ప్రతిదీ కూడా ఇచ్చాడు. అన్ని విషయాల్లో మరి వారు 40 సంవత్సరాలు నడిచినా వాళ్ళ యొక్క బట్టలు చిన్నగలేదు, చెప్పులు తెగలేదు. అంటే ఆ విధంగా వాళ్ళని కేర్ తీసుకున్నాడు, ఆ విధంగా పోషించాడు. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన తోడ ఇదే అని వాళ్ళు దేవుణ్ణి మరి ఆ విధంగా మరి దేవుడికి రావాల్సిన ఘనతని ఏం చేశారంటే విగ్రహానికి ఇచ్చేసి దేవుణ్ణి ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే తక్కువ చేశారు. అయితే ఇక్కడ మనకి ఆపోజిట్ మనం వేపు చూసుకుంటే మరి అన్నీ పోయినప్పటికీ నా విమోచకుడు సజీవుడు అని ఆయన్ని స్తుతిస్తున్నాడు. ఇంకా పౌలు కూడా మరి నాకు విరికులో విశాలతను చూశాను, నాకున్న శ్రమలు ఉన్నాయి, శ్రమల్లో కూడా నేను హ్యాపీనెస్ చూశాను, నేను ఒకవేళ నేను చనిపోయినా రేపు ఆయనతో నేను ఉంటాను అనే అదొక కాన్ఫిడెంట్తో మరి ఆయన ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మనం ఇంకోటి కూడా చూసుకుంటే హబక్కూకు చూస్తే 3వ అధ్యాయము 15 నుంచి 19 వరకు చూస్తే ఒకసారి చదవండి బ్రదర్. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 15 నుంచి 19 వరకు. అంజూరం చెట్లు పోయికుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపులేకపోయినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అయితే ఇక్కడ హబక్కూకు కూడా అదే అంటున్నాడు, అంజూరు చెట్లు పూయిపోయినా, చేనులో పంట రాకపోయినా, దొడ్లో గొర్రెలు లేకపోయినా నేను యెహోవాను స్తుతిస్తాను. ఆయన నాకు ప్రతిదీ ఇస్తాడు, నాకు అవసరమైనప్పుడు నాకు ఇస్తాడు. ఇవన్నీ లేకపోయినా కూడా ఇవి నెక్స్ట్ ప్రయారిటీ, నాకు దేవుడు అనేవాడు ఫస్ట్ ప్రయారిటీ అని ఆయన స్తుతించడం జరుగుతుంది. కాబట్టి మన జీవితాల్లో మరి మనం అనేక మేలు పొందుకున్నాము దేవునిలో. మరి అనేక విపత్తుల నుంచి దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని కాపాడాడు, మన రోగాల నుంచి మనల్ని స్వస్థపరిచాడు. మనకున్న నీడ్స్ని మనం ఇది కావాలి అని మన దేవుని సన్నిధిలో ఎదిగినప్పుడు మరి ఆయన చిత్తమైన ప్రతిదీ మనకి ఇచ్చాడు. బట్ మనం దేవుడికి ఎలాంటి ప్రయారిటీ మనం ఇస్తున్నాము? దేవుడికి హై ప్రయారిటీ ఇస్తున్నామా, లో ప్రయారిటీ ఇస్తున్నామా? అది మనం ఈ సమయంలో గమనించాలి. అదేవిధంగా మన హృదయంలో మరి ఆ యొక్క విగ్రహాలు ఇంకా ఏమైనా ఉన్నాయా ఒకసారి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని, ఇంకా మన హృదయాల్లో కానీ విగ్రహాలు ఉంటే మనకి బైబిల్లో మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే బైబిల్లో మనకి ప్రతి క్యారెక్టర్ గురించి, అంటే ప్రతి మన లైఫ్లో జరిగే ప్రతి విషయం గురించి నీకు బైబిల్లో ఆన్సర్ ఉంటుంది, నీకు సొల్యూషన్ ఉంటుంది. అంటే నెగిటివ్ థింగ్స్ ఏం జరిగినవి, పాజిటివ్ థింగ్స్ ఏమున్నవి, నెగిటివ్ థింగ్స్ని వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి అనేది మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకవేళ మనలో ఇంకా ఆ బలహీనతలు ఉంటే మరి వాటి ద్వారా మనం ఇన్స్పిరేషన్ అవుతూ మనకున్న యొక్క బలహీనతలు, మన శరీర బలహీనతలు, ఆత్మీయ బలహీనతలు, లోకానుసారమైన బలహీనతలు మనలో ఉంటే మనం ఒకసారి మన ఇన్స్పిరేషన్ అయ్యడానికి మన ముందు ఒక పెద్ద సమూహం ఉంది. మన ముందు నడిచి వెళ్ళారు వాళ్ళు మనలాగా శ్రమలు అనుభవించారు, వాళ్ళు అనేక కష్టాల నుంచి వెళ్ళారు. సో
ఇంకా మనం ఒకసారి 10వ అధ్యాయం చూస్తే అయిపోయింది బ్రదర్ 2 minutes. 1 కొరింథీ 10:12-13 ఒకసారి చూస్తే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవారు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపదగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేయము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 13 చూస్తే, తాను నిలిచి ఉన్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోమని అన్నాడు. అంటే ఆత్మీయంగా మనం నిలిచి ఉన్నాము, మనం పడవనుకుంటున్నాము, బట్ దానికి పడకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి అనేది జాగ్రత్త చూసుకోమంటున్నాడు. అదేవిధంగా ఇంకేమంటే, సాధారణంగా మనుషులకు కడుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహించినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనివాడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్నట్టుకు మార్గం కలిగి చేయను. మనం సహించలేనంత శ్రమలు మనకి, ఆ శోధనలు మనకేం రావు. ఇంకోటి, మనకు శోధనలు వచ్చినా దానిని తప్పించుకోవడానికి ఆయన మార్గాలు చూపిస్తాడు. ఏంటి ఆ మార్గాలు అంటే ఎగ్జాంపుల్స్. మనకు బైబిల్లో ఉన్న ఎవరైతే మన ముందు ఉన్నారో ఎగ్జాంపుల్స్. నీకు వచ్చే ప్రతి శోధనకి, ప్రతి కష్టానికి అలాంటి పర్సన్ అనుభవించిన వాళ్ళు కానీ, దాని నుంచి ఓవర్కమ్ చేసిన వాళ్ళు కానీ బైబిల్లో చాలామంది ఉన్నారు. దానిని మనం చదువుతూ, బైబిల్ని చదువుతూ అలా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇన్స్పైర్ అవుతూ మరి దేవునిలో మనం నిలిచి ఉండాలి. మరి శోధన వచ్చిందని మరి ఇశ్రాయేలీయులు ఏం చేశారు, అప్పుడు మోషే లేడని చెప్పేసి వాళ్ళు కంగారు పడి దూరణ చేసుకున్నాడు. కాబట్టి శోధనలు వస్తాయి, వాటిని ఓవర్కమ్ చేసుకొని మరి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మన బైబిల్లో చదువుకుంటూ మన బైబిల్ని మరి వాక్యానుసారంగా మన యొక్క ఆత్మీయ జీవితాలని మరి ఎక్కడైతే మనం తప్పిపోతున్నామో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో నడుస్తూ మరి ఆయన వచ్చేంత వరకు కూడా ఆయనకి సాక్షులుగా మనం జీవించాలని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ సమయంలో మనకున్న ప్రతిదీ కూడా మన హృదయంలో నిగ్రహాలను తీసివేసి మనం ఏ ప్రయారిటీనికి దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ మరి ఆయన యొక్క సన్నిధిలో కొనసాగాలని, మరి ఆయన రాకడ వరకు కూడా ఆయన సాక్షిగా నిలబడాలని మరి దేవుని నామంలో అడుగుతున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన